హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఎయిమ్స్ ఆసుపత్రిలో మోడీ తీవ్ర దుఃఖంలో కేంద్రం. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలోకి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేశారు. జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు జగదీప్ ధన్ఖడ్ కు ఒకసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం జగదీప్ కి క్రిటికల్ కేర్ యూనిట్ లోని అంటే సిసియులో ఉంచారు. కార్డియాలజీ విభాగపతి అయిన డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. జగదీప్ ధన్ఖడ్ ఆసుపత్రిలో చేరిన వార్తలు రావడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ఎయిమ్స్ కు వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇక ఆదివారం ఉదయమే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన జేడీ నడ్డా ఆసుపత్రికి వెళ్లారు. జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయన ఆరోగ్యం కుదుటపడాలని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.